హాయ్ అండి, నేను మీ సౌందర్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మరొక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ వీడియోలో శనగపిండితో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అదే అండి, బేసన్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. జ్యూసీగా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అని అనిపిస్తే టక్కున ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా చేసేస్తారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ఈ బేసన్ హల్వా కోసం ముందుగా నేనైతే 1/2 కప్పు వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. మనం తీసుకున్న 1/2 కప్పు శనగపిండిని జల్లించి ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి. 1/2 కప్పుకి 1/2 కప్పు వరకు షుగర్ ని అయితే తీసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1/2 కప్పుకి 1 కప్పు వరకు అయితే షుగర్ ని తీసేసుకోవాలి. మనం తీసుకున్న 1/2 కప్పు షుగర్ ని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి. మనం షుగర్ ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఈ షుగర్ లోకి ఒక 2 కప్పుల వరకు వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే 2 కప్పుల వరకు వాటర్ ని యాడ్ చేసేసుకోండి. వాటర్ ని యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన గిన్నెను పెట్టేసుకొని మనకు షుగర్ అనేది కరిగే వరకు కరిగించుకోవాలి. మనకు పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి. షుగర్ కరిగే వరకు ఈ విధంగా కలుపుతూ గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి షుగర్ అంతా కరిగించుకోవాలి. ఈ బేసన్ హల్వా అనేది మీరు షుగర్ కంటే బెల్లంతో చేస్తే చాలా మంచిదండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా షుగర్ ని కరిగించుకోవాలి. మనకు షుగర్ అనేది పూర్తిగా కరిగిపోయింది కదా. ఈ షుగర్ సిరప్ ని తీసి పక్కన పెట్టేసుకోండి. అదే స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా అడుగు మందంగా ఉన్న గిన్నెని పెట్టేసుకున్న తర్వాత అందులోకి ఒక 1/2 కప్పు వరకు అయితే ఆయిల్ ని వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ ప్లేస్ లో నెయ్యిని కూడా వేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్ కంటే నెయ్యిని వేస్ట్ చేసుకున్నారంటే మంచి ఫ్లేవర్ తోని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ ని వేసేసుకున్న తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న 1/2 కప్పు వరకు శనగపిండిని అయితే ఈ ఆయిల్ లోకి యాడ్ చేసేయాలి. ఇలా ఆయిల్ లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మీరు మధ్యలో ఆపారంటే ఉండలు కట్టిపోతుందండి. కాబట్టి మధ్యలో ఆపకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూ శనగపిండి కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు బాగా కలిపేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న షుగర్ సిరప్ ని అయితే ఇందులోకి కొద్దిగా వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకేసారి కాకుండా కొద్దిగా యాడ్ చేస్తూ గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని నెమ్మదిగా కలిపేసుకోవాలి. గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టారంటే మనకు ఈ బేసన్ హల్వా అనేది పూర్తిగా అడుగు బాగాన మాడిపోతుందండి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని నెమ్మదిగా కలిపేసుకోవాలి. చూడండి, మనము కరిగించుకున్న షుగర్ సిరప్ పూర్తిగా ఇలా శనగపిండి మిశ్రమంలోకి వేసుకున్న తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలాగే కలుపుతూ ఉండాలి. మధ్యలో అస్సలు ఆపకూడదండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకున్న ఇలాచి పౌడర్ ని వేసుకోండి. ఇలాచి పౌడర్ ని వేయడం వల్ల మనకు బేసన్ హల్వా ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. మనకు ఈ శనగపిండి మిశ్రమం అంతా దగ్గర పడాలండి. కాస్త చిక్కగా తయారవ్వాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుతూ బాగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, మనకు ఈ శనగపిండి మిశ్రమం అనేది పూర్తిగా దగ్గర పడిపోయింది కదా. ఇలా దగ్గర పడిన తర్వాత మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ లో ఉంటే కొద్దిగా నెయ్యిలో ఫ్రై చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఏమి యాడ్ చేయట్లేదండి. చూడండి, మనకు హల్వా అనేది చాలా దగ్గర పడిపోయింది కదా. ఇలా బాగా దగ్గర పడిపోయిన తర్వాత గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనకు ఈ బేసన్ హల్వా అనేది మనకు గిన్నె నుండి పూర్తిగా సపరేట్ అవ్వాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా సపరేట్ అవ్వాలి. ఈ విధంగా సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం వల్ల మనకు బేసన్ హల్వా అనేది కలర్ కూడా చేంజ్ అవుతుందండి. చూడండి, మనం ప్రిపేర్ చేసుకున్న బేసన్ హల్వా కలర్ చేంజ్ అయింది. అలాగే గిన్నె నుండి సపరేట్ కూడా అవుతుంది కదా. ఇలా గిన్నె నుండి సపరేట్ అయ్యి మంచి కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మనకు బేసన్ హల్వా కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా, దగ్గర కూడా పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే అండి, కమ్మటి బేసన్ హల్వా అయితే మనకు రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసిన బేసన్ హల్వా జ్యూసీగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడైనా, ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడైనా, దేవుడికి ప్రసాదంగా అయినా ఈ బేసన్ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న శనగపిండితోనే చాలా ఈజీగా 10 నిమిషాల్లో ఈ బేసన్ హల్వాని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మొదటిసారి చేసే వాళ్ళైనా కూడా ఈ బేసన్ హల్వాని పర్ఫెక్ట్ గా
చేసేయచ్చు. టేస్ట్ అంత బాగుంటుంది. చూడండి ఈ బేసన్ హల్వా ఎంతో జ్యూసీగా కలర్ఫుల్ గా చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు ఇన్స్టెంట్ గా ఈ బేసన్ హల్వాని ప్రిపేర్ చేసుకోండి. ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తినేస్తారు. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బేసన్ హల్వా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.